హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీరజ్ టీవీ. నేను మీ మాధవి. నెక్స్ట్ అండి చాలా భారీ ఎత్తున తీసారు ఆ మూవీ. అందరూ ఇట్లా వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ ఎప్పుడు వస్తుంది అనేసి. అలాంటి మూవీలో అలాంటి మూవీ బాహుబలి రైట్. మన ఇండస్ట్రీని మొత్తం ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి మూవీ అండి. అంటే పాన్ ఇండియా లెవెల్లో మన రాజమౌళి గారి డైరెక్షన్ లో మూవీ అది. రాజమౌళి గారు అండ్ మన ప్రభాస్ గారు అటువంటి మూవీ అండి. ఆ కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మూవీ అది. ఒక్కసారిగా అంటే ఇట్లా పేల్చేసింది, ఫిలిం ఇండస్ట్రీని మొత్తం కదిలించేసింది ఆ మూవీ. ఆ మూవీలో నుంచి డైలాగ్స్ ఉంటాయి. అలాంటి మూవీ 'బాహుబలి'. ఆ మూవీలో నుంచి డైలాగ్స్ కొన్ని. యా మన సినిమా స్థాయి ఇండస్ట్రీ కంటే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక్కసారిగా మనం పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి గారు. సో ఆ మూవీ టోటల్ గా చాలా ఇష్టం అందరికి. సో అందులోంచి బాహుబలి 1 ద బిగినింగ్ అందులోంచి తీసుకుంటే, నువ్వు నీ శివయ్య కలిసి మా అమ్మని చంపేస్తారండి. ఇది ఒక ఫన్నీ వర్షన్. అలాగే ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుడు అంటున్నాయి. ఎవరో తెలియని నా తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తుడేర్లు పొంగుతున్నాయి. ఎందుకు? నేనెవరిని? ఇలా చెప్పొచ్చు. అలాగే ప్రమాణ స్వీకారం డైలాగ్ ఉంటుంది. అమరేంద్ర బాహుబలి అను నేను, అమరేంద్ర బాహుబలి అను నేను, అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు బల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆర్నిశలు అప్రమత్తున్నాయి. విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనకడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మహిష్మతి. ఇలా కూర్చోండి. సూపర్ అండి అసలు. నెక్స్ట్ 'బాహుబలి 2' మూవీలో నుంచి అండి డైలాగ్స్ కొన్ని. అందులో మనకు ఫస్ట్ మంచి అంటే వాళ్ళ అమ్మకి ఎదురు వెళ్ళే ఒక డైలాగ్ ఉంటది. ఏం జరిగింది దేవసేన? తప్పు చేసావు దేవసేన, నరకాల్సింది వేలు కాదు తల. సేతుపతి తప్పు చేశాడని తెలిసింది, వాడి తల తెగింది. అలాగే ఫన్నీ వర్షన్ తీసుకుంటే ఆయనలో అమ్మాయిలకు ఇష్టమైన డైలాగ్ అని చెప్పొచ్చింది. చాలోచు ప్రభు, కోతికమొచ్చు, కర్రబిల్ల, నేలబండ, కలగంతులు, తొక్కుడు బిల్లని రాదు, దూరం నుంచి చూశాను ప్రభు, ఆడపిల్లు ఆడినవు లేదు. ఇలా చెప్పు. కిలికిలి భాషలో 'బాహుబలి 1' లో కిలికిలి భాష నిమ్న గుజరస్ తెల్మి హర్దబూష్ క్రిక్ క్విక్ అన్న బుమ్లే మోహినో చుకు లుహి హత్వే. ఇలా ఉంటదండి. శత్రు దగ్గర రాలేనన్నావు, ఆయుధం తన్ను ముట్టుకోవడానికి భయపడుతున్నావు. అలాంటి మహావీరుడు ఎలా చనిపోయాడు తాత? నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు తాత. ఇలా అయిపోవచ్చు. క్లైమాక్స్ డైలాగ్ ఉంటుందండి, మంచి మోటివేషన్. అది మరణం మరణం మహాసేన. ఏది మరణం? రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు మన కళ్ళెదుటే నిలబడి దిగి చూస్తుంటే వాడి తెల్లనరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'సాహో' అండి. సాహోలో చిన్న డైలాగ్ తీసుకోవచ్చు మనం. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియం లో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'రాధే శ్యామ్' అండి. ఈ చేతిలో లవ్ లైన్ లేదు, కాలం రాసిన చందమామ కథలా ఉంటది నీ ప్రేమ కథ. ఇలా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ఆదిపురుష్' అండి. 'ఆదిపురుష్' లో నా ప్రాణమే జానకి, నువ్వు రాజకుమారి జానకి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు రాజ్యభవనంలో.
ఇలా అయిపోవచ్చు. ఓకే. నెక్స్ట్ మరికొన్ని మూవీస్ లో నుంచి అండి. Yeah. సలార్. సలార్ ఆ సలార్ మూవీలో లో నుంచి dialogues. కాన్సర్ ఎరుపెక్కాల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. అయినా ఈ ప్రపంచంలో మా అమ్మ తర్వాత నన్ను పేరు పెట్టి పిలిచేది ఒక్కడే, వరదరాజ్ మున్నార్. నిన్నెలా వెనక్కి జరగండి, ఇంకెన్నెళ్ళు ఆపుతావురా, ఇంకెంత కాలం రా. సలార్ లో నుంచి ఇంకో డైలాగ్ ఉంటది కదండి, కాటేరమ్మ పలుకు అనేసి. ఆ డైలాగ్ ఒకసారి. కాటేరమ్మ పలకలంటే సంతకు పోవాలా, సంతలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టెలను పట్టాలా, పట్టి ఈడ్చుకు రావాలా, దాన్ని మెల్లో దండేసి ముఖాన పసుపు కుంకుమ రాసి కత్తి రాయికి పెట్టి నూరాల, అది ఒళ్ళు జలచరించిన వెంటనే నరకాల. ఇలా అయిపోవచ్చు. సూపర్ అండి, చాలా బాగా చెప్తున్నారు అసలు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మూవీ అండి ప్రభాస్ గారిది. ఆ కల్కి మూవీలో నుంచి కొన్ని డైలాగ్స్. అంతా అయిపోయింది. ఈ రోజు నుంచి క్లారిటీగా నాకు అర్థమైంది, నా కోసం ఎవరు లేరు, నాకెవరు లేరు, నా అవసరం ఎవరికి లేదు. రికార్డ్ చూసుకో, ఒక్క ఫైట్ కూడా మిస్ అవ్వలా, ఓడిపోలా. ఇలా అయిపోవచ్చు. ఓకే, Yeah. ఫెంటాస్టిక్. నెక్స్ట్ అండి కన్నప్ప మూవీలో ప్రభాస్ గారి డైలాగ్. కన్నప్ప మూవీలో నువ్వు నీ దేవుడు ఇద్దరు తోడు దొంగలే, అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా ఆ శివనుడు మనసారా అడిగితే కాదనులే బోలా శంకరుడు. ఎలా అయిపోవచ్చు. ఓకే. Yeah. నెక్స్ట్ కొత్తగా రీసెంట్ గా వచ్చిన మూవీ అండి ప్రభాస్ గారిది, రాజా సాబ్ మూవీ నుంచి డైలాగ్స్. ట్రైలర్ లో మనం చూస్తే హలో హలో హలో, బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం, నేరాలు పబులేండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తున్నాయి. హలో, ఏదో తాగిన మత్తులో ఏదో కరిసేసినట్టున్నానండి. జగన్నాథ్ ప్రభు క్యా హో రహే, తాత వైర్ కొరకేసిన చూడండి రా. ఇలా అయిపోవచ్చు. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు అసలు. ప్రభాస్ గారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే మూవీస్ చేశారో అన్ని మూవీస్ లో నుంచి కవర్ చేశారు డైలాగ్స్. సో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మన జనార్దన్ గారి ఈవెంట్స్ కనుక కావాలనుకుంటే, మీ బర్త్డే ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదంటే కాక్టైల్ పార్టీస్, లేదు అంటే మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, మ్యారేజెస్ కి, రిసెప్షన్స్ కి, బర్త్డే పార్టీస్ కి, రకరకాల ఈవెంట్స్ ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఎవరైనా సరే జనార్దన్ గారిది ఈవెంట్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే వారి ఈవెంట్ మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.